సూపర్ 6 హామీలు నెరవేర్చే దిక్కులేదు. దీనికి తోడు ఎడాపెడా పన్నులు బాధేస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే 15,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీల షాకులు. ఇది చాలదన్నట్లుగా పెట్రోల్ డీజిల్ ధరలు మండుతున్నాయి. ఎన్నికలకు ముందు ఏమన్నారు? లీటరు పెట్రోలుపై 16 రూపాయలు తగ్గించాలని బాబుగారు డిమాండ్ చేశారా లేదా? ఆయనదేం పోయిందిలే, డిమాండే కదా. 36 రూపాయలు తగ్గించాలని కూడా డిమాండ్ చేస్తారు. దీక్షలు ధర్నాలు కూడా చేస్తారు. అధికారంలోకి వచ్చేది మేమే, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించేది కూడా మేమే అంటూ బంకుల ముందు జంకు బొంకు లేకుండా ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక ఏం చేశారో తెలుసా? ఎలాంటి ప్లాన్ గీశారో తెలుసా? బండి బయటకు తీస్తే పెట్రోల్ బాదుడు, రోడ్డెక్కితే టోల్ బాదుడు. బాబుగారా మజాకా? ఏపీలో నిత్యం సగటున 35,66,000 లీటర్ల పెట్రోలు, 86 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. 16 రూపాయలు తగ్గించాలని నాడు డిమాండ్ చేసిన బాబుగారు ఇప్పుడు ఆ హామీని నెరవేర్చకుండా 9 నెలల్లో వాహనదారుల నుంచి ఏకంగా 5,256 కోట్లకు పైగా దోచేశారు. ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే దాన్ని దోపిడీ అనాల్సిందే. 270 రోజుల్లో ప్రజల నుంచి కనీసం 5,256 కోట్లు ముక్కు పిండి వసూలు చేసినట్లు పెట్రోల్ బంకులు లెక్కలేసి చెబుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్పై లీటర్కు 16 రూపాయలు చొప్పున ధరలు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు, నారా లోకేష్ మైకుల్లో అరిచి చెప్పారు. ఆ హామీ కూడా ఆ సూపర్ 6 హామీల్లాగే గాల్లో కలిసిపోయింది. గాల్లో కలిస్తే కలిసిపోయింది, అక్కడితో ఆగిపోతే సరే. కానీ ఇప్పుడు మరింతగా వడ్డించేందుకు సిద్ధమవ్వడమే వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, బాబుగారి పెట్రోల్ బాదుడు ఎన్ని వేల కోట్లు? క్వశ్చన్ నెంబర్ 2, ప్రకృతి వైపరీత్యాల నిధి పేరిట మరో బాదుడుకు సిద్ధమయ్యారా? క్వశ్చన్ నెంబర్ 3, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైపోయింది? క్వశ్చన్ నెంబర్ 4, సంపద సృష్టి అంటే ధరలు పెంచడమేనా బాబు? పెట్రోల్ డీజిల్ ధరలు మండుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివి. ఏపీలో ఇంధన ధరలు అధికంగా ఉండటంతో సరిహద్దు జిల్లాల్లోని వాహనదారులంతా పక్క రాష్ట్రాలకు వెళ్లి పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో తమిళనాడు, కర్ణాటక సరిహద్దు జిల్లాల్లోని ఏపీకి చెందిన పెట్రోల్ బంకుల యజమానులు వ్యాపారాలు లేక లబోదిబోమంటున్నారు. అసలు వివిధ రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్, ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రకంగా ఉన్నాయో చూడండి. 109 రూపాయల 69 పైసలుగా ఉంది పెట్రోల్. ఇక డీజిల్ 97 రూపాయల 51 పైసలు. తమిళనాడు 101 రూపాయల 70 పైసలు, 93 రూపాయల 31 పైసలు డీజిల్. ఇక ఒడిశా పెట్రోల్ 102 రూపాయల 19 పైసలు, డీజిల్ 93 రూపాయల 75 పైసలు. కర్ణాటక 103 రూపాయల 80 పైసలు, డీజిల్ కర్ణాటకలో 89 రూపాయల 81 పైసలు. ఇక కేరళ పెట్రోల్ 106 రూపాయల 85 పైసలు, డీజిల్ 95 రూపాయల 79 పైసలు. తెలంగాణ పక్క రాష్ట్రమే 107 రూపాయల 81 పైసలు, డీజిల్ ధర అయితే 96 రూపాయల 2 పైసలుగా ఉంది. ఇక కేంద్ర పాలిత ప్రాంతం మనకు సమీపంలోనే ఉన్నటువంటి యానాంలో చూస్తే 96 రూపాయల 92 పైసలు, డీజిల్ రేటు చూస్తే 86 రూపాయల 75 పైసలుగా కనిపిస్తోంది. ఇక్కడ మొత్తం మనం చూసినటువంటి 6 రాష్ట్రాలనే తీసుకుందాం. అందులో టాప్లో ఉన్నది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మన పక్క రాష్ట్రం తమిళనాడు కంటే మన దగ్గర పెట్రోల్ ధర లీటరుకు 7 రూపాయల 99 పైసలు అధికంగా ఉంటే కర్ణాటక కంటే 5 రూపాయల 89 పైసలు ఎక్కువగా ఉంది. యానాం కంటే మన రాష్ట్రంలో పెట్రోల్ లీటరుకు 12 రూపాయల 77 పైసలు అధికంగా ఉంది. ఇవన్నీ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ అమ్మకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వాహనదారుల జేబులకు గట్టిగానే చిల్లు పెడుతున్నాయి. కానీ నాడిచ్చిన మాట నేడు బాబుగారికి గుర్తురానట్టుగా ఉంది. తానిచ్చిన హామీని పెట్రోల్ పోసి తగలెట్టేశారో ఏమో. నాడేమన్నారు? కేంద్ర ప్రభుత్వంతో పాటు 12 రాష్ట్రాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాయి జగన్. మరి మీరెప్పుడు తగ్గిస్తారు జగన్? ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వరకు టీడీపీ పోరాటం ఆగదు జగన్ అంటూ బంకుల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్రోల్ ధర 16 రూపాయలు తగ్గించి తీరాలని డీజిల్ ట్యాంకర్ పైన చెయ్యేసి డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే గ్రీన్ ట్యాక్స్ తగ్గిస్తాం అంటూ ఎల్లో హామీ ఇచ్చారు. అడ్డగోలు చలానా విధానానికి స్వస్తి పలుకుతామని చేతిలో చెయ్యేసి చెప్పారు. మరిప్పుడు ఆ హామీలన్నీ ఏమయ్యాయి? ఆనాడు పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి మన లోకేష్ గారి నోటి నుంచి జాలువారిన పెట్రో బాంబు లాంటి చురుకైన మాటల్ని ఒక్కసారి వినండి.
కర్ణాటకకి ఆంధ్రాకి దాదాపు అప్పుడు 11 రూపాయలు, ఇప్పుడు 12 రూపాయలు తేడా ఉంది. ఇప్పుడు 13 రూపాయలు అయిపోయిందా? 119 రోజుల్లో 13 అయిపోయింది. భారతదేశంలోనే లీటర్ పెట్రోల్ డీజిల్ పైన ఎక్కువ పన్ను వేసే ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 30 రూపాయలు పన్ను వేస్తుంది. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పెట్రోల్ డీజిల్ పైన వేసే పన్నే కాదు, ఇంటి పైన వేసే పన్ను, చెత్త పైన వేసే పన్ను, రేపు మాపో మీరు పీల్చే గాలిపైన కూడా పన్నేస్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్తో పాటు అన్ని ధరలు తగ్గించేస్తారట. ఇప్పుడు అధికారంలోనే ఉన్నారుగా, మీరు ధరలు తగ్గించిన ఒక్క వస్తువు పేరు చెప్పండి. అప్పట్లో కర్ణాటకకు పోయి పెట్రోల్ డీజిల్ కొట్టించుకున్నారో లేదో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం పెట్రోల్ డీజిల్ కోసం కర్ణాటక, తమిళనాడు, ఒడిశా యానాం పోతున్నారు. పోయేవాళ్ళు పోతారు, పోలేని వాళ్ళు వినండి. ఈ బాధుడు చాలదన్నట్లు త్వరలో ప్రకృతి వైపరీత్యాల నిధి పేరుతో అదనపు సెస్ విధించేందుకు ఫైళ్లు సిద్ధమవుతున్నాయి. అదే గనక జరిగితే మీ బండికి ఫుల్ ట్యాంక్ కొట్టించాలంటే మీరు ఫుల్ టైం జాబుతో పాటు పార్ట్ టైం జాబు కూడా చేయాలి. మీ ఖాళీ పెట్రోల్ ట్యాంక్ పై ఒట్టు, ఇది మాత్రం గన్ షాట్.